టు డిబేట్. నేను శివకుమార్ రొక్కం. రాత్రికి రాత్రి యుద్ధం సీన్ మారింది. కాల్పుల విరమణ గడువును మరో 2 వారాలు పొడిగించారు ట్రంప్. ఇరాన్ ప్రతిపాదనలను పరిశీలిస్తున్నామంటూ తెలిపారు. దీంతో యుద్ధం దాదాపుగా ముగిసినట్లుగా భావిస్తున్నాయి ప్రపంచ దేశాలు. ఇంతకీ యుద్ధంలో గెలుపెవరిది? వెనక్కి తగ్గింది ఎవరు? ఇంటా బయట ట్రంప్ పై పెరిగిన ఒత్తిడికి తోడు అధ్యక్ష పదవికే గండం రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారా? ఇక ఇదే అంశానికి సంబంధించి ఇవాళ డిబేట్లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు డిబేట్లో పాల్పంచుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ స్పోక్స్ పర్సన్ రఫీ గారు, అలాగే ప్రముఖ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు. ఇద్దరికి కూడా నమస్కారం. కోటేశ్వరరావు గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? కోటేశ్వరరావు గారు, నిన్న రాత్రి వరకు వచ్చినటువంటి ప్రకటన ఒకటి, తర్వాత మారిపోయినటువంటి సీన్ మొత్తం ఒకటి. అసలు ఇరాన్ ఒక నాగరికతే లేకుండా చేస్తాము, ఈ రాత్రి పెద్ద విధ్వంసమే అంటూ ప్రకటించినటువంటి ట్రంప్ తర్వాత యూటర్న్ తీసుకున్నారు. దీంట్లో పాకిస్తాన్ కూడా మీడియేషన్ చేసిందనేటటువంటి వార్తలు వస్తున్నాయి. దాన్ని ట్రంప్ కూడా కన్ఫర్మ్ చేసినటువంటి పరిస్థితి. పాకిస్తాన్ రిక్వెస్ట్ మేరకే ఈ 14 రోజుల పాటు 2 వారాల పాటు గడువిస్తున్నట్టు కూడా ఆయన ప్రకటించారు. అటు ఇరాన్ లో చూస్తే సంబరాలు మిన్నంటాయి. అమెరికా మీద మేము గెలిచామంటూ కూడా ప్రజలు టెహ్రాన్ లో సంబరాలు చేసుకోవడానికి కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి. ఏంటి మీ కామెంట్ ఏంటి? ఏదో ఒక దారి చూసుకునేందుకు డొనాల్డ్ ట్రంప్ గత కొద్ది రోజులుగా ప్రయత్నిస్తున్నాడు. ఏ క్షణమైనా గానీ అనూహ్యమైనటువంటి పరిణామాలు జరగవచ్చు అనేటువంటిది అనేక మంది ఊహించారు. అయితే అదే సమయంలో ట్రంప్ అనేటువంటి వాడు ఒక ఉన్మాదిగా మారాడు గనక ఏం చేస్తాడో తెలియనటువంటి అనిశ్చితి కూడా మరొక వైపు కనపడింది. గత రాత్రి నాటకీయంగా జరిగినటువంటి పరిణామాలు అంటే ఈ రోజు తెల్లవారుజామున 5 గంటల వరకు ట్రంప్ విధించినటువంటి గడువు ఉన్నది. ఆ 5 గంటల కంటే ముందే, తెల్లవారుజామున 5 గంటలకు ముందే 2 గంటల ముందు ఈ అవగాహన కుదిరింది 2 దేశాల మధ్య అని ట్రంప్ ప్రకటించాడు. ఆ తర్వాత దాన్ని నిర్ధారిస్తూ ఇరాన్ కూడా ప్రకటించింది. ఇజ్రాయెల్ కూడా అంగీకరించినట్లు వార్తలు అయితే వచ్చాయి. అఫీషియల్ గా ఇంతవరకు ప్రకటన ఎక్కడ రాలేదు. అయితే ట్రంప్ ప్రకటించినటువంటి తర్వాత కూడా గంటన్నర తర్వాత కూడా లెబనాన్ మీద ఇజ్రాయెల్ దాడులు కొనసాగాయి అనేటువంటి వార్తలు వచ్చాయి. అందువలన అది ఉక్రోషంతో చివరిగా మనం ఒక దెబ్బ కొడదాం అనేటువంటి ఉద్దేశంతో ఇజ్రాయెల్ అలాంటి దుర్మార్గానికి పాల్పడిందా లేదా అనేటువంటిది ఒకటైతే, పాకిస్తాన్ నాయకులు చెప్పేది ఏంటంటే ఇజ్రాయెల్ కూడా దారికి వస్తుంది అనేటువంటి ఆశావహాన్ని వాళ్ళు వెలుగుచ్చారు. అయితే ఇప్పుడు 2 వారాల గడువు ఇది అంటే సంప్రదింపులకి గడువు విధిస్తూ వీళ్ళు హార్ముజ్ జలసంధిని వెంటనే తెరవడం, వాళ్ళు కాల్పుల విరమణ వెంటనే అమలు చేస్తాం అనేటువంటిది ఉనికిలోకి వచ్చిన తర్వాత మిగిలినటువంటి అంశాలు అటు ఇరాన్ ప్రతిపాదించినటువంటి 10 పాయింట్ల గురించి కానీ, లేదా అమెరికా ప్రతిపాదించినటువంటి 15 పాయింట్ల గురించి కానీ చర్చలు ఎలా సాగుతాయి, ఎవరు దేనికి అంగీకరిస్తారు, ఎవరు దేన్ని వ్యతిరేకిస్తారు అనేటువంటిది మనం ఈ క్షణంలో చెప్పలేదు. ఎందుకంటే అమెరికా ప్రతిపాదించినటువంటివి ఏవి కూడా ఇరాన్ ఒక ఆత్మగౌరవం కలిగినటువంటి ఒక సర్వసత్తాక సార్వభౌమత్వం కలిగినటువంటి ఏ దేశం కూడా అంగీకరించేటువంటి సమస్య లేదు. అదే స్ఫూర్తితోటి ఇరాన్ రాత్రి వరకు లేదా ఇప్పటి వరకు మనం మాట్లాడుకునే వరకు తన ప్రతిఘటన కొనసాగించింది. అందుకని ఇది ఖచ్చితంగా డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గినట్టుగానే ఈ ప్రకటన వెలువడగానే వస్తున్నటువంటి విశ్లేషణ ఏమిటంటే, అమెరికా మీద ఆర్థిక భారం అనేటువంటిది కూడా ట్రంప్ ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి దోహదం చేసినటువంటి ప్రధాన అంశాలు అనేటువంటి విశ్లేషణలు కూడా ఆల్రెడీ వచ్చేస్తున్నాయి. అంతేగాదు మొత్తం ఇరాన్ వ్యూహాత్మకంగా తన అణు విద్యుత్ కేంద్రాలు లేదా ఇతర విద్యుత్ కేంద్రాల యొక్క చుట్టూత మొత్తం మానవ కవచంగా ఏర్పడండి అని చెప్పేసి తన పౌరులందరికీ పిలిపివ్వడం, లక్షలాది మంది మొత్తంగా వేలాది మంది ఒక్కొక్క కేంద్రం చుట్టూ వేలాది మంది ఆ విధంగా రావటం, కవులు కళాకారులు అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తూ రండి ఎవడు దాడి చేస్తాడో చూస్తామన్నట్టుగా సవాల్ విసరటంతో అది గనక ఆ దాడులు గనక సాగేట్లయితే వేలాది మంది చనిపోతారు. అందుకని
అది ప్రపంచంలో మరింత తీవ్రమైనటువంటి పరిణామాలకు దారితీస్తుంది గనక ఇట్లా ఏ విధంగా చూసినప్పటికీ అమెరికా ట్రంప్ వేసుకున్నటువంటి అంచనా లేదా వాస్తవ పరిస్థితులకి చాలా తేడా ఉండటంతో పాకిస్తాన్ మధ్యవర్తిత్వం పేరుతోటి వెనక్కు తగ్గాడనేటువంటిది నా అభిప్రాయం. ఈ 15 రోజులు అనేటువంటిది తర్వాత కూడా ఏదో ఒక రూపంలో పొడిగిస్తూ ఇట్లాగే సంప్రదింపుల పేరుతో కొనసాగిస్తారు. దాడులు అనేటువంటి వాటికి తాత్కాలికంగా స్వస్తి పలికిందని చెప్పొచ్చు. అయితే అదే సమయంలో ఇంకొక ప్రమాదం కూడా ఉందనేది మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఏమిటి అంటే నవంబర్ లో జరిగేటువంటి అమెరికా పార్లమెంట్ మధ్యంతర ఎన్నికల్లో అధికార పార్టీకి తీవ్రమైనటువంటి ఎదురుదెబ్బ తగిలేటువంటి అవకాశం ఉన్నది అనేటువంటి సర్వేల రిపోర్ట్లు వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో మరి ట్రంప్ ఈ పోయినటువంటి పరువును కాపాడుకోవడానికి మళ్ళా ఏమైనా పిచ్చి పని చేస్తాడా లేకపోతే ఏం చేస్తాడు ఏమిటనేటువంటి అనుమానాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ట్రంప్ మాటల్ని మనం విశ్వసించడానికి లేదనేది కూడా స్పష్టం. ఎగ్జాక్ట్లీ రైట్. రఫీ గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? రఫీ గారు, మీ కామెంట్ ఏంటి? కోటేశ్వర గారు చెప్పినట్టు ట్రంప్ అన్ప్రెడిక్టబుల్, ఎప్పుడు ఏం మాట్లాడతారో ఏం చేస్తారో అనేది మనం నమ్మలేనటువంటి పరిస్థితి. గతంలో కూడా ఇలాంటి విరమణ అంటూనే మళ్ళీ వెంటనే ఆ గడువు ముగియకుండానే అటాక్ చేసిన సిచ్యువేషన్స్ కూడా మనం చూసినటువంటి పరిస్థితి కదా. మీ కామెంట్ ఏంటి ఈ జరిగినటువంటి పరిణామాల మీద? అదే మొత్తం మీద ఇవాళ ప్రపంచం ఊపిరి పీల్చుకుందనే చెప్పాలి. అది 15 రోజులుగా ఉండి లేకపోతే శాశ్వతంగా ఉంది. అంటే ఈరోజు ఉదయమే మొత్తం ఇరాన్ నాగరికతని ధ్వంసం చేసేస్తాను, అసలు ప్రపంచ పటం మీద ఆ దేశం లేకుండా చేస్తానని ట్రంప్ హెచ్చరికలు జారీ చేశాడు. అయితే అతనికి ఉన్నటువంటి మానసిక స్థితి మీద మరి ఏమైనా చేయగలడేమో అనుమానాలు అయితే చాలా మందికి ఉండేది అన్ని దేశాల్లో కూడా. సరే, ఏదో రకం మధ్యవర్తిత్వంతో అతనే దిగి వచ్చాడా, లేకపోతే అమెరికాలో ఒత్తిడి వచ్చిందా, ఆ దేశం అంతర్గతంగా అతని మీద ఒత్తిడి తెచ్చిందా, లేదా ప్రపంచ దేశాలు బయటికి చెప్పకపోయినా ఇంటర్నల్ గా అతని మీద ఒత్తిడి తెచ్చినాయా తెలియదు. కానీ అతని మీద 15 రోజులకి విరామం అయితే ప్రకటించాడు. ఇప్పటికీ విశ్లేషకులు చెప్పినట్టు ఇంకా పూర్తిగా ఇజ్రాయెల్ ప్రకటన చేయలే. అసలు ఈ యుద్ధం మొత్తానికి కారణం ఇజ్రాయెలే, అమెరికా కాదు. అమెరికాని ఒప్పించింది ఇజ్రాయెల్. మనం గనక దాడి చేస్తే ఒక్క రోజులో అక్కడ ప్రభుత్వం మారిపోయి మన చేతిలోకి ప్రభుత్వం వస్తుంది. ప్రజలు ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఉన్నారు. మనం గనక అక్కడ కొమ్మేనేని గనక మట్టు పెడితే ప్రజలు సంబరాలు చేసుకొని మనం చెప్పిన వ్యక్తిని అక్కడ అధ్యక్షుడుగాను లేకపోతే కీలకమైనటువంటి పదవిలో పెడతారని చెప్పి ఇజ్రాయెల్ చెప్పినటువంటి దానితో ట్రంప్ అంగీకరించాడు. ఇంతకు ముందే అమెరికా ఇజ్రాయెల్ మీద రెండు మూడు పెద్ద క్షిపణి దాడి చేసింది. వాళ్ళు అక్కడ అణ్వాయుధాలు తయారు చేస్తున్నారనే దాని మీద. సరే, ట్రంప్ కూడా ప్రపంచంలో తాను ఒక పెద్ద శక్తివంతమైనటువంటి నేతగా అమెరికా ఏం చెప్తే ప్రపంచం అది చేయాలనేటువంటి ఒక సంకేతం పంపించాలని చిన్న చిన్న దేశాల మీద దాడులు చేస్తూ తన ప్రతాపాన్ని చూపించుకుంటూ వచ్చాడు. అతనిలో యుద్ధోన్మాది ఉన్నాడు, అపరిచితుడు ఉన్నాడు, ఒక రకంగా చెప్పాలంటే పిచ్చోడు కూడా ఉన్నాడు. సరే, అమెరికా ప్రజలు చేసినటువంటి పొరపాటుకి ఇవాళ ప్రపంచం ఇవాళ మూల్యం చెల్లిస్తా ఉంది. ఇవాళ ఇరాన్ కూడా చాలా నష్టపోయింది. ఆ కీలకమైనటువంటి నేత చనిపోయాడు, ఎంతో మంది సైనిక అధికారులు చనిపోయారు, ఎన్నో రకాలుగా వాళ్ళ మీద దాడులు చేశారు. ఎంతమంది పిల్లలు, ఆడపిల్లలు చదివేటువంటి ఒక స్కూల్ మీద అతను బాంబింగ్ దాడి చేస్తే మొత్తం పిల్లలు, టీచర్లు అందరూ కూడా చనిపోయారు. చాలా మంది చనిపోయారు. దాదాపు 3,000 మంది దాకా ఇరాన్ పౌరులు చనిపోయారు. ఆ దేశం అతలాకుతలం అయిపోయింది, అస్తవ్యస్తం అయిపోయింది. అయితే మొత్తం మీద ఆత్మగౌరవంతో అక్కడ ప్రజలు ఇప్పుడు నడుపుతున్నటువంటి ప్రభుత్వానికి బాసటగా నిలిచారు. మేము ప్రాణాలైనా ఇస్తాం కానీ అమెరికాకి లోబడం, మేము ఎంత నష్టానైనా భరిస్తాం కానీ, ఎంత విధ్వంసానైనా భరిస్తాం కానీ
అతనికి మేము లోపడం అనేటువంటి ఒక ఆత్మగౌరవంతో వాళ్ళు నిన్న చేసినటువంటి మానవహారం మొత్తం ప్రపంచాన్ని ఆకట్టుకుంది. అమెరికా గనక వాళ్ళ విద్యుత్ కేంద్రాల మీద దాడి చేయటం అంటే అక్కడ ప్రజల మీద దాడి చేయటమే. మరి లక్షలాది మంది ప్రజలు చనిపోతే అటు అమెరికాలో కూడా ట్రంప్ మీద ఇప్పటికే ఆ దేశంలో నిరసనలు వెల్లువెత్తిని. మానవ హననాన్ని ఏ దేశం కూడా ఒప్పుకునేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. ఇది ఏ కోణంలో వెనక్కి తగ్గాడో తెలియదు, కానీ మొత్తం మీద వెనక్కి తగ్గాడు. సరే, ఇది తాత్కాలికమా శాశ్వతమా అనేది చూడాలి మరి. ఎందుకంటే ఇటీవల కాలంలో 2-3 సార్లు అతను విధించినటువంటి గడువు, నేను 48 గంటలు ఇస్తున్నాను, 5 రోజులు ఇస్తున్నాను, వారం ఇస్తున్నాను అని చెప్పి ఆ మధ్యలోనే మళ్ళీ ఇజ్రాయెల్ చేత బాంబింగ్ చేయించినటువంటి పరిస్థితిని చూసాం మనం. నిన్న కూడా ఇజ్రాయెల్ చాలా పెద్ద ఎత్తున దాడి చేసింది ఇరాన్ మీద, లెబనాన్ మీద కూడా అలాగే దాడి చేసింది. ఈ క్రమంలో తరువాత క్యూబా మీద అమెరికా అధ్యక్షుడు దాడి చేస్తాడనేటువంటి సంకేతాలు కూడా బయటికి వస్తూ ఉన్నాయి. ఇవాళ పశ్చిమాసియా దేశాలు అన్ని కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఆసనమైంది. అమెరికా స్థావరాలని, ఒక నిమిషం అండి, అమెరికా స్థావరాలకి అవకాశం ఇచ్చి వాళ్ళేదో సాంకేతిక రంగం గురించో లేకపోతే వ్యాపార రంగం గురించో అమెరికాకి లోబడి చేసినటువంటి వ్యవహారం ఇవాళ ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయెల్ చేసిన దాడులకి ప్రతి దాడులుగా వాళ్ళు ఆ పశ్చిమాసియాలో 5-6 దేశాల మీద ఇరాన్ చేసినటువంటి దాడులతో అక్కడ ప్రజలు చాలా తీవ్రంగా ఆ ప్రభుత్వాల మీద ఉన్నారు. మీరు తీసుకున్నటువంటి ఒక స్వార్థపరమైనటువంటి నిర్ణయంతో మా ప్రాణాలు పోయినాయి, మా వ్యాపారాలు పోయినాయి, మేము రోడ్డును పడ్డాం, ఎందుకు మీరు అమెరికాకి సాగిల పడ్డారు అనేటువంటి ప్రశ్న కూడా ఆ పశ్చిమాసియా దేశాల్లో ప్రజలు సంధించారు. కాబట్టి ఇప్పటికైనా సరే పశ్చిమాసియాలో దేశాలు వాళ్ళు సమీక్ష చేసుకొని స్వతంత్రంగా ఉండేలాగా నిర్ణయాలు తీసుకోవాలి తప్పితే అమెరికాకి లోబడి అక్కడ వాళ్ళకి అమెరికాకి స్థావరాలు ఇస్తూ గనక చేస్తా ఉంటే, ఇవాళ ఇరాన్ మీద చేశాడు, అంతకు ముందు ఇరాక్ మీద చేశాడు, వెనిజులా మీద చేశాడు, చేస్తాడు. రేపు పశ్చిమాసియా దేశాలైనటువంటి కువైట్ మీద, సౌదీ అరేబియా మీద కూడా చేస్తాడు. అతనికి కావాల్సింది స్థావరాలు కాదు, మొత్తం గల్ఫ్ లో ఉండేటువంటి చమురు మీద అతనికి నియంత్రణ కావాలి, కావాల్సింది దాని మీద నియంత్రణ. కాబట్టి ఆ దేశాలు ఇరాన్ వాళ్ళు ఎలాగైతే వీరోచితంగా పోరాటం చేసిందో అమెరికా మీద, అదే స్ఫూర్తితో పశ్చిమాసియాలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా అమెరికాను వ్యతిరేకించి కనుక నిలబడితే భవిష్యత్తులో అమెరికా కూడా ఏమి చేయలేనటువంటి పరిస్థితి వస్తుంది. కోటేశ్వర గారు, మొత్తం ఈ యుద్ధ పరిణామాల్లో భారత వైఖరి ఏంటి? అటు ఇటు కొంత బ్యాలెన్స్ చేస్తూ భారత్ కనిపించినటువంటి పరిస్థితి. కాకపోతే ఈ పీస్ డీల్ విషయంలో మాత్రం భారత్ ఎందుకు లేదు అనేటటువంటి కొన్ని క్వశ్చన్స్ అయితే రైజ్ అయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మన శత్రు దేశం అయినటువంటి పాకిస్తాన్ ఈ పీస్ డీల్లో మధ్యవర్తిత్వం వహించడాన్ని మనం చూసాం. ఇప్పుడు ట్రంప్ కూడా ప్రకటించారు, పాకిస్తాన్ విజ్ఞప్తి మేరకి 14 రోజుల విరామం కూడా ఇస్తున్నామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. గతంలో అఫ్ కోర్స్ మన మినిస్టర్ జయశంకర్ మాట్లాడుతూ దళారీల భారత్ మారదు అంటూ ఒక కామెంట్ కూడా చేసినటువంటి పరిస్థితి. కేవలం ఈ ఒక్క వ్యవహారంలోనే కాదు, గతంలో గాజా పీస్ అగ్రిమెంట్ టైంలో కూడా భారత్ లేదని కొన్ని విమర్శలు ఇంటా బయట కూడా మనకు వినిపించినటువంటి పరిస్థితి మనం చూసినటువంటి సిచ్యువేషన్ కదా. ఏంటి మీ కామెంట్ ఏంటి ఈ అంశంలో? మీరు చెప్పినటువంటిది వాస్తవం. పైకి ప్రకటించకపోయినప్పటికీ ఆచరణలో గాజా విషయంలో కావచ్చు లేదా ఇరాన్ విషయంలో కావచ్చు మన నాయకత్వం, మన కేంద్ర ప్రభుత్వం, దానికి నాయకత్వం వహించేటువంటి వాళ్ళు అమెరికాకి అనుకూలంగా వ్యవహరించారు అనేటువంటిది నేను చెప్పడం కాదు, ప్రపంచ మీడియాలో వస్తున్నటువంటి విశ్లేషణల సారం. మొత్తం యుద్ధం దాడులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా చూసేట్లయితే నెతన్యాహు, డొనాల్డ్ ట్రంప్ వాళ్ళ మాటలు నమ్మి ఇరాన్ 4-5 రోజుల్లో, మహా అయితే 10 రోజుల్లో
నాశనం అయిపోతుంది అనేటువంటి అంచనాకి ఇక్కడున్నటువంటి పెద్దలు కూడా అదే విధంగా సంతోషించారని, లేకపోతే అదే విధమైనటువంటి ఆలోచన చేశారనేటువంటి వార్తలు గతంలోనే వచ్చాయి. అందుకని మనం చూస్తే ఖమేనీ మృతికి సంతాపం తెలపడం దగ్గర నుంచి 3 రోజుల పాటు సంతాపం తెలపకుండా ఈ లోపల సోషల్ మీడియాలో, ముఖ్యంగా వాట్సాప్లో అసలు ఖమేనీకి మనం సంతాపం ఎందుకు తెలపాలి, కేంద్ర ప్రభుత్వం సంతాపం తెలపకపోవటం ఏ విధంగా సమర్థనీయం అంటూ మోడీ గారికి, బీజేపీకి, ఎన్డీఏకి భజన చేసేటువంటి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున పోస్టులు పెట్టారు. కానీ 3 రోజుల తర్వాత వెళ్లి మన కేంద్ర ప్రతినిధి సంతాపం తెలియదు. అసలు ఇరాన్ లో ఉన్నటువంటి వేలాది మంది భారతీయుల పరిస్థితి ఏమిటి అనేటువంటి విషయాన్ని ఇరాన్ నాయకులతో మాట్లాడలేదు. అదే దాదాపు 12-13 రోజుల పాటు నరేంద్ర మోడీ గారు. ఇక పరిస్థితి మారుతా ఉంది, అమెరికా అక్కడ గెలిచేటువంటి అవకాశం లేదు అనేటువంటిది అర్థమైన తర్వాతనే ఇరాన్ నాయకులతో మాట్లాడితే వాళ్ళు పెట్టినటువంటి షరతులు ఏమిటి అంటే, ముందు మా దేశం మీద జరిగినటువంటి దాడిని బ్రిక్స్ అధ్యక్ష హోదాలో ఉన్నటువంటి మీరు ఖండించండి అనేటువంటిది వాళ్ళు పెట్టినటువంటి షరతు. ఆ షరతుకు తలకి 15 రోజుల తర్వాత నరేంద్ర మోడీ గారు అధ్యక్ష హోదాలు, భారతదేశం ఇంతవరకు ఖండించలేదు, గుర్తుపెట్టుకోండి, బ్రిక్స్ దేశ హోదాలో ఇది అంతర్జాతీయ న్యాయానికి విరుద్ధం అని చెప్పేసి ఖండించిన తర్వాతనే ఇరాన్ హార్ముజ్ జలసంధిలో మన దేశానికి బయలుదేరినటువంటి ఎల్పిజి కావచ్చు లేదా చమురుని వాటిని విడుదల చేసిందనేటువంటి కూడా మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ఇరాన్ చేస్తున్నటువంటి దాడులను, ఎవరి మీద, గల్ఫ్ దేశాల మీద చేస్తున్నటువంటి దాడుల్ని ఖండిస్తూ అమెరికా తరఫున వేరే దేశం ద్వారా అమెరికా పెట్టించినటువంటి తీర్మానానికి మన దేశం మద్దతు ఇచ్చింది. మనం ఏం తటస్థంగా లేము. ఇరాన్ మనకు మిత్రదేశం, లేదా ఇజ్రాయెల్ మిత్రదేశం, లేదా అమెరికా మిత్రదేశం అని చెప్పుకునేటువంటి వాళ్ళు మరి ఇరాన్ దాడుల్ని వ్యతిరేకిస్తూ ఖండిస్తూ తీర్మానం చేస్తే దానికి మద్దతు ఎందుకు ఇవ్వాలి? దానికి మద్దతు ఇచ్చారు. అందుకని ఏ విధంగా చూసినప్పటికీ మన మొగ్గు ఇజ్రాయెల్ వైపు, అమెరికా వైపే అనేటువంటిది స్పష్టంగా కనిపించింది. సరే, దీని యొక్క పరిణామాలు, పర్యవసానాలు రాబోయేటువంటి రోజుల్లో ఎట్లా ఉంటాయనేటువంటిది మనం తర్వాత చూడాలి. మధ్యవర్తిత్వం వహించడాన్నే బ్రోకర్ పనిగా వర్ణించినటువంటి ఒక చౌకబారు వ్యవహారం మనం చూసాం. అలా గనక అయ్యేట్లయితే మనకి ఇతిహాసాలు ఉన్నాయి, రామాయణం, మహాభారతం. శ్రీకృష్ణుడు రాయబారిగా వెళ్ళాడు. మరి శ్రీకృష్ణుని బ్రోకర్ పని చేశాడు, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకోండి అని చెప్పేసి ఎవరైనా అనగలరా? శ్రీరాముడు అంగదుణ్ణి పంపించాడు, మా ఆవిడ్ని పంపించేసేయండి, యుద్ధాన్ని నివారించండి అని చెప్పేసి రావణుడి దగ్గరికి అంగదుడు రాయబారం పంపించాడు. మనం ఇవన్నీ మనకు తెలుసు కదా, శ్రీకృష్ణ రాయబారం, అంగద రాయబారం, ఇట్లాంటి కథలని వింటున్నాం కదా మనం. మరి అంగదుడిని కూడా బ్రోకర్ అని చెప్పేసి ఈ పెద్ద మనుషులు వర్ణిస్తారా? అందుకని అటువంటి అవకాశం మనకు రాలేదు. ఎందుకు అంటే, మనకెందుకు రాలేదంటే మనం అమెరికా వైపు ఉన్నాం అనేటువంటిది స్పష్టంగా కనిపించింది కనుక పైకి మనకు మిత్రదేశంగా లేదా మనతోటి శత్రుత్వం ప్రదర్శించకపోయినా గానీ ఇరాన్ మనల్ని నమ్మలేదు. అందుకని మరి అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో ఇరాన్కి, పాకిస్తాన్కి ఉన్నటువంటి సంబంధాల రీత్యా కావచ్చు, ఇతరత్ర కావచ్చు, వాళ్ళని నమ్మారు, మనల్ని నమ్మలేదు కనుక చౌకబారుగా వాళ్ళు బ్రోకర్లు, వాళ్ళు ఎప్పటి నుంచో అదే పని చేస్తారు అని చెప్పేసి చెప్తున్నారు. ఇది రాబోయేటువంటి రోజుల్లో మన వైపు చూసేవాడు ఎవడు ఉండడు, అసలు మనల్ని పిలవలేదు ముందు. అందుకని ఇది చాలా మన స్వతంత్ర విదేశాంగ విధానానికి వ్యతిరేకమైనటువంటి వైఖరితో పాటు ఎవడన్నా శాంతిని చేస్తా ఉంటే, శాంతి ప్రయత్నాలు చేస్తా ఉంటే వాళ్ళని తోలనాటం అనేటువంటిది ఏ భారతీయ సంస్కారం అనేటువంటిది ప్రశ్న. రైట్, ఓకే. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్టర్ శివకుమార్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే శివకుమార్ గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? క్లియర్ ఉంది. శివకుమార్ గారు, మీ కామెంట్ ఏంటి? ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఇరాన్ అమెరికా యుద్ధ పరిణామాల నేపథ్యంలో ఒక బ్రేక్ అయితే వచ్చింది. రాత్రికి ట్రంప్ చేసినటువంటి ప్రకటన
కొంత మారింది. పాకిస్తాన్ మధ్యవర్తిత్వం ఫలించినట్టుగా తెలుస్తుంది. 14 రోజుల పాటు విరామం ప్రకటించారు ఈ యుద్ధానికి సంబంధించి. కాల్పుల విరమణ ఒప్పందం ఏమంటారు? నేను మీ కామెంట్. ముందుగా జీ తెలుగు ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. అంటే ట్రంప్ ఏదైతే ఆలోచిస్తున్న విధానానికి ఇరాన్ని మొత్తానికి భయభ్రాంతులు చేసి బతకాలనేది ట్రంప్ ఆలోచించిన విధానం. కానీ ఇరాన్ ఎక్కడ కూడా ఏదైతే యుఎస్ చేసిన లెక్కలకు కానీ లేకపోతే వాళ్ళు భయపెట్టే భయానికి కూడా వాళ్ళు ఎక్కడ కూడా భయపడలేదు అనేది మనం స్పష్టమవుతుంది ఇక్కడ. దాంతో పాటు ఈరోజు ఇప్పుడు ఇంతకుముందు మన కోటేశ్వరరావు గారు మాట్లాడిన దాన్ని ఆలోచిస్తే మొదటి నుంచి కూడా ఏదైతే నరేంద్ర మోదీ అవలంబిస్తున్న విధానాలు ఇటు ఒక్క వైపు ఉంది అనే రకంగా అయితే మనకు మొత్తానికి చూస్తున్న వాళ్ళకందరికీ కూడా స్పష్టత జరుగుతుంది. ఏమంటే యుద్ధం స్టార్ట్ కాకముందు ఈయన ఇరాక్ పోయి రావడము, భారత ప్రధాని ఇజ్రాయిల్ పోయి రావడము, దాని తర్వాతనే ఇక్కడ వార్ స్టార్ట్ అయింది అనేది మనకు అది ఒకటి స్పష్టం అవుతుంది. రెండవది ఇటు ట్రంప్ నాకు మంచి మిత్రుడు, మేము ఫోన్ లో మాట్లాడుకుంటాము, మాకు మంచి సత్సంబంధాలు ఉన్నాయనేది ఇది మొత్తానికి ప్రపంచ దేశాలకు ఈయన మన నరేంద్ర మోదీ గారు చాటి చెప్పిన అది ప్రతి ఒక్కరికి అది అర్థమవుతుంది. కానీ ఉన్న పరిస్థితులలో మొత్తానికి మనం ఎక్కడ కూడా గతంలో ఎప్పుడైతే 1971 లో జరిగిన వార్లు కానీ ఆ తర్వాత కానీ ఇందిరాగాంధీ గారు ఎంతైతే స్పష్టతగా ఓపెన్ గా మేము భారతీయులము, మేము ఇట్లా ఉండము, ఏది ఉన్నా కలంకండిగా ఉంటాం అనేది ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో ఆ నిర్ణయాలు మటుకు ఇక్కడ లోపిస్తున్నాయి అనేది మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. కాకపోతే ఈ ఉన్న పరంగా ఈరోజు ట్రంప్ ఏదైతే ఆయన పాకిస్తాన్ కానీ ఇంకా మిగతా ఏదైతే సార్క్ దేశాలలో కొన్ని చేయడంలో, ప్లస్ ఇటు రష్యా కానీ అటు సౌత్ కొరియా కానీ ప్లస్ ఈ చైనా కానీ ఇటు ఇరాన్ కి సపోర్ట్ చేస్తుంది అనేది కూడా అక్కడ మనం స్పష్టమైంది. కానీ మనం మటుకు ఇటు డైరెక్ట్ గా చెప్పకుండా ఇండైరెక్ట్ గా మటుకు ఇటు యుఎస్ కి ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తుంది భారతదేశం అనేది అక్కడ వాళ్ళకి స్పష్టం అయింది. అదే కాకుండా ఇప్పుడు మొత్తానికి ఏదైతే హార్మోజ్ విషయంలోనే మొత్తానికి ఈ 47 years నుంచి మొత్తానికి ఇక్కడ వీళ్ళు దోపిడీ చేస్తున్నారు అది ఇది అని చెప్పి ట్రంప్ చేయడం వ్యాఖ్యలు కూడా వాళ్ళు ఎక్కడ కూడా పట్టించుకోలేదు. మీరు ఎక్కడ వచ్చినా సరే మా దగ్గర మీరు మా దగ్గర నుండి ఎలా పోతారు, లేకపోతే మమ్మల్ని కాదని ఏం చేస్తారో చూద్దామనే రకంగానే వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఇరాన్ ఒక రకంగా ఆలోచిస్తే అమెరికా మీద పై చేయి ఉంది అనేది ఆలోచిస్తుంది. ఆ F-15 కూడా ఆ ఫ్లైట్ కూలగొట్టిన తర్వాత అదైతే కూలిపోయిన తర్వాత ఏదైతే ఇద్దరు పైలట్లు ఇద్దరు కూడా ఆ పారాషూట్ అది బ్లాస్ట్ అయ్యే ముందే పారాషూట్లు వేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఇద్దరు కూడా ఒకరిని ఒక 2-3 hours లోనే వాళ్ళు రెస్క్యూ చేసి పికప్ చేసుకున్నారు. కానీ ఇంకొక పైలట్ మాత్రం అక్కడే ఉండడము దాంతో రైట్ ఓకే. రఫీ గారు ఇరాన్ యొక్క ఫైటింగ్ స్పిరిట్ గురించి ఏం చెప్తారు? ఎందుకంటే యుద్ధం ప్రారంభమైన స్టార్టింగ్ లోనే సుప్రీం లీడర్ అలీ ఖమేనీని హత్య చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం. దీంతో రెజ్యూమ్ చేంజ్ అయిపోతుందని అటు ఇజ్రాయెల్ కావచ్చు అమెరికా కావచ్చు భావించినటువంటి సిచ్యువేషన్. కానీ ఆ పరిస్థితి ఎక్కడ కనిపించలేదు. కేవలం అలీ ఖమేనీనే కాకుండా కీలకమైనటువంటి టాప్ కమాండర్లంతా కూడా కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి. అయినా కూడా స్టిల్ ఇప్పటికీ కూడా ఇరాన్ నిలబడినటువంటి పరిస్థితి. నిన్న మొత్తం ఏకంగా అసలు ఇరాన్ అనేదే లేకుండా చేస్తాం, నాగరికతే లేకుండా చేస్తామన్నా కూడా భయపడకుండా బెరవకుండా నిలబడినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. ఏంటి ఇరాన్ ఫైటింగ్ స్పిరిట్ మీద మీ కామెంట్? ఇందాకే చెప్పాను కదా సార్, నేను మాట్లాడినప్పుడు దాని మీద నేను ఆల్రెడీ చెప్పాను. ఇవాళ ప్రపంచమే విస్తుపోయేటువంటి పరిస్థితిలో ఇరాన్ నిలబడింది. ఇంకో దేశం నిలబడుద్దా అంటే అలాంటి అనుమానం వచ్చింది. సర్వం కోల్పోయి అధ్యక్షుడినే కోల్పోయిన తర్వాత, ఎంతో మంది సైనిక అధికారులను కోల్పోయిన తర్వాత కూడా ఇరాన్ ప్రజలు అక్కడ రాజకీయ నాయకత్వం ఏదైతే ఉందో దాన్ని అనుసరించారు తప్పితే అమెరికా ఆటల్ని సాగినవ్వలేదు. అమెరికాని వాళ్ళు వ్యతిరేకించారు. ఇవాళ ఇది ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేశాలకి ఒక స్ఫూర్తిగా నిలబడ్డారు.
ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కూడా ఉంది కదా. గతంలో ఇరాన్ లో ఉన్నటువంటి నాయకత్వానికి వ్యతిరేకంగా చాలా మంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చారనేటటువంటి వార్తలు మనం చూస్తాం. అమెరికా కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఒకవేళ మనం గనక యుద్ధానికి దిగితే ఖచ్చితంగా కూడా ప్రజలు కూడా తిరగబడతారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తుంది అనేటటువంటి వార్తలు ఉన్నాయి. కానీ అలాంటి పరిస్థితి ఎక్కడా కనిపించలేదు కదా. అమెరికాకు వ్యతిరేకంగానే ప్రజలు ఇప్పుడు రోడ్ల మీదకి రావడాలు, సంబరాలు చేసుకోవడం కూడా మనం చూస్తున్నాం. అదే నేను ఇందాకే చెప్పానండి ఆ మాట. అక్కడ ఇప్పుడు మనం చూస్తే బంగ్లాదేశ్ కానీ, నేపాల్ కానీ, లేకపోతే శ్రీలంక కానీ, ఆ దేశాల్లో ప్రజల తిరుగుబాటు వెనక అమెరికా ఉందనేది అక్కడ ఉండేటువంటి ఎవరైతే అధికారం కోల్పోయారో హసీనా కానీ వాళ్ళందరూ కూడా చెప్పారు. అంటే అమెరికా ఏం చేస్తుందంటే, ఏ దేశంలో అయితే ఆ ప్రభుత్వానికి తనకు అనుకూలంగా లేనటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా ఆందోళన గనక ప్రారంభమైతే దాని వెనక ఉండి మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితి ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా అమెరికా అలాగా వ్యూహాలు చేస్తుంది అనేది మనకి గత 30-40 సంవత్సరాల నుంచి కూడా మనం గమనిస్తా ఉన్నాం. ఇందిరాగాంధీ కూడా ఆమె ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నా ప్రభుత్వం కూల్చడానికి విదేశీ హస్తం ఉంది అని చెప్పి ఆమె తరచూ మాట్లాడేవాడు. విదేశీ హస్తం గురించి మాట్లాడేవాడు. అంటే అప్పట్లో ఉండేటువంటి పరిస్థితుల్లో ఆమె ఎమర్జెన్సీ పెట్టినప్పుడు ప్రజా వ్యతిరేకత వచ్చి తిరిగి ఆమె అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాట మాట్లాడుతూ ఉంటే ప్రజలు కూడా పెద్ద సీరియస్ గా తీసుకునేవాళ్ళు కాదు. కానీ ఇవాళ ఆమె చెప్పింది నిజం అనేది చాలా స్పష్టమైంది. ఇందిరాగాంధీ ఎప్పుడైతే అమెరికాని ఆ గడ్డ మీదే వ్యతిరేకించి మాట్లాడిందో ఆమె ప్రభుత్వం కూల్చడంలో అమెరికా పాత్ర ఉందనేదే మనం అనుకోవాలి. అందులో ఏమీ సందేహం లేదు. అమెరికా ప్రపంచంలో అన్ని దేశాల మీద ఆధిపత్యం కొనసాగించాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి దేశం. వాళ్ళ వ్యూహాలు అలాగే ఉంటాయి. వాళ్ళ ఆయుధ సంపత్తిని దానికోసమే పెంచుకొని వాళ్ళు అమ్ముకోవడం కానీ, అవసరమైతే యుద్ధాలు చేయడం కానీ చేస్తూ ఉంటారు. అయితే ఇవాళ ఇరాన్ లో ఉండేటువంటి ప్రజలు అమెరికా దాడుల్ని సైతం మేము ప్రాణాలైతే పోగొట్టుకుంటాం, ఎంతమంది అయినా చనిపోతాం తప్పితే అమెరికా హెచ్చరికలు లెక్క చేయము అనేటువంటి ఏ రకంగా అయితే నిలబడ్డారో అది చాలా గొప్ప విషయం. అది ఏ దేశానికి ఆ దేశం తమ ఆత్మగౌరవం కోసం, తన అస్తిత్వం కోసం ఆ పనిచేసేటువంటి పరిస్థితి ఉంటుంది. మనం గతంలో చూసాం. ఇప్పుడు క్యూబా కూడా అమెరికా మీద ఏ రకంగా అక్కడ ఉండేటువంటి ప్రజలు ఆయుధాలు లేకపోయినా రోకళ్ళు చేతిలో ఉండేటువంటి బరిసెలు తీసుకొని అమెరికా మీద తిరుగుబాటు చేసినటువంటి చరిత్రని మనం చదివాం. కాబట్టి అమెరికా దౌర్జన్యాల్ని ఇవాళ మారినటువంటి పరిస్థితుల్లో అమెరికా ప్రజలే అమెరికా ప్రభుత్వాలు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు, ప్రపంచ దేశాల మీద చేస్తున్న దౌర్జన్యాల్ని వ్యతిరేకిస్తా ఉన్నారు. ఎందుకంటే ఇవాళ ప్రపంచం ఒక కుగ్రామం అయిపోయింది, గ్లోబల్ విలేజ్ కింద మారిపోయింది. కాబట్టి ఒక దేశంతో ఒక దేశానికి సంబంధాలు ఉన్నాయి, ఒక దేశంతో ఒక దేశం అవసరాలు ఉన్నాయి. కాబట్టి ఇలాగా ఈ ఆధిపత్యపు ధోరణికి అమెరికాలో ఉండేటువంటి సాధారణ పౌరులు ఎవరు కూడా సమర్థించేటువంటి పరిస్థితి లేదు. రేపు నవంబర్లో జరిగేటువంటి మధ్యంతర రెఫరెండం అది. ఆ రెఫరెండంలో అమెరికా అధ్యక్షుడు ఓడిపోతాడనే నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఇప్పటికే 60-70% ప్రజలు, అమెరికా ప్రజలు అతన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు. ఖచ్చితంగా అవకాశం కోసం ఎదురు చూస్తా ఉన్నారు, ఓడిపోవాలి కూడా. కాబట్టి ఇలాంటి ఒక పిచ్చోడి చేతిలో ఇంత పెద్ద దేశపు అధికారాన్ని, అందులో ప్రపంచాన్ని శాసించేటువంటి శక్తి ఉన్నటువంటి అధికారాన్ని ఇవ్వటం అనేది అమెరికా ప్రజలు చేస్తున్నటువంటి పొరపాటు. ఇవాళ హార్మూజ్ జలసంధి తెరవటం, మన నౌకలకి ఎటువంటి ప్రమాదం లేకుండా ఇవన్నీ కూడా ఇండియాకి వస్తే మనం ఎదుర్కొంటున్నటువంటి ఈ చమురు సంక్షోభం, గ్యాస్ సంక్షోభం నుంచి బయటపడితే ప్రజలకు కొంత ఊరట లభిస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతాయనేటువంటి ఒక ఫ్లక్చువేషన్స్ ఏమైతే వస్తున్నాయో అవి పెరగకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కూడా భారతదేశం గమనించవలసిన అంశం ఏంటంటే, ఎప్పుడైనా సరే ప్రపంచంలో ఈ అమెరికా లాంటి దేశాలు, ఈ ఆయిల్ ఉన్నటువంటి దేశాల మీద ఈ దాడులు చేయవచ్చు, అక్కడ సంక్షోభాలు రావచ్చు. కాబట్టి కనీసం 3 నుంచి 6 నెలల వరకు క్రూడ్ ఆయిల్ ని నిల్వ చేసుకునేటువంటి సామర్థ్యాన్ని
పెట్టుకోవటం అనేది తక్షణ కార్యక్రమం కింద చేసుకొని ఉంటే ప్రజలకి కొంత ఊరట లభిస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఓకే కోటేశ్వర గారు ప్రధానంగా 10 పాయింట్ల ఎజెండాను ఇటు ఇరాన్ అమెరికా ముందుంచినటువంటి పరిస్థితి, దానికి సంబంధించి కూడా ఆ 10 పాయింట్లను కూడా పరిశీలిస్తున్నట్టు కూడా ట్రంప్ కామెంట్ అయితే చేశారు. ముందుగా ఆ 10 పాయింట్లో ముఖ్యమైనటువంటి విషయం మనం చూసుకుంటే ఈ యుద్ధానికి సంబంధించినటువంటి యుద్ధ నష్టం మీద మాకు పరిహారం ఇవ్వాలంటూ కూడా ఇరాన్ కోరుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే ఇరాన్ పై ఉన్నటువంటి ఇరాన్ నిధులు అలాగే ఆస్తులపై ఉన్నటువంటి జప్తును కూడా అమెరికా ఎత్తివేయాలంటూ కూడా ఇరాన్ కోరుతున్నటువంటి పరిస్థితి పాసిబుల్ అవుతుందా? ఒప్పుకుంటారా? పరిహారం ఇవ్వడం అనేది అమెరికా చరిత్రలో ఉందా? పరిహారం ఇస్తారా లేదా అనేటువంటి దాన్ని పక్కన పెడితే మిగిలినటువంటి అంశాలని అమెరికా అంగీకరించకపోయేట్లయితే ఇరాన్ కూడా అంగీకరించేటువంటి అమెరికా ముందుకు తెచ్చినటువంటి షరతుల్ని ఇరాన్ అంగీకరించేటువంటి అవకాశం లేదు. అప్పుడు ఏం జరుగుతుంది అంటే గతంలో ఇరాన్ ప్రకటించినట్టుగా తన అణు కార్యక్రమంతో అది ముందుకు పోతుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. ఈ ఇరాన్ ప్రతిపాదించినటువంటి 10 అంశాల్లో మేము అణ్వాయుధాలను కలిగి ఉండము అనేటువంటి అంశాన్ని కూడా స్పష్టం చేశాను. కానీ దానికి అవసరమైనటువంటి హామీలు, మా మీద ఉన్నటువంటి ఆంక్షల్ని లేదా మా ఆస్తుల స్తంభాన్ని వీటన్నిటిని చేయాలి. రెండవది పర్మనెంట్ గా మా మీద దాడి చేయమనేటువంటి ఒక హామీ మాకు కావాలి అని చెప్పేసి చెప్తా ఉంది. మరి దానికి అమెరికా అంగీకరిస్తుందా? ఇప్పుడు అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో డొనాల్డ్ ట్రంప్ దిగి వచ్చాడు. కానీ భవిష్యత్తులో పశ్చిమాసియా లేదా మధ్యప్రాచ్య ప్రాంతాన్ని తన చేతుల్లో ఉంచుకోవాలి, అక్కడ ఉన్నటువంటి సహజ సంపదలన్నింటినీ కొల్లగొట్టాలనే దురుద్దేశంతో ఎప్పటి నుంచో ఉన్నటువంటి అమెరికా మరి ఇరాన్ షరతులకు కనుక అంగీకరించేట్లయితే తక్షణమే అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయిల్ దాని పరిస్థితి ఏమిటనేటువంటిది అనూహ్యంగా ఉంటుంది. మిగిలినటువంటి దేశాలు, ఎందుకంటే ప్రపంచంలో అమెరికా యొక్క పలుకుబడి అనేటువంటిది ఇరాన్ షరతులను కనుక అంగీకరించేట్లయితే అమెరికా పలుకుబడి కుప్పకూలిపోతుంది. చిన్న దేశాలు, ఇప్పటికే చిన్న దేశాలు కూడా దాన్ని అంగీకరించేటువంటి పరిస్థితులు లేవు. అందుకని ఈ యుద్ధం అనేటువంటిది ప్రపంచ రాజకీయాల్లో లేదా అమెరికా చరిత్రలో కూడా ఒక నూతన మలుపు, నూతన అధ్యాయానికి కూడా దారితీస్తుంది. ఎందుకు అంటే ఇప్పటి వరకు 2వ ప్రపంచ యుద్ధం తర్వాత జరిగినటువంటి యుద్ధాలన్నింటిలో కూడా, యుద్ధాల కంటే దుర్మార్గాలు, అమెరికా జరిపినటువంటి దుర్మార్గాలు అన్నింటా కూడా ఐరోపా దేశాలు, నాటో కూటమిలోని ఐరోపా దేశాలు కొన్ని దానికి సాయం చేశాయి. ఆ రక్తాన్ని అవి కూడా పులుముకున్నాయి. ఫస్ట్ టైం, మొట్టమొదటిసారి 2వ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా చేసేటువంటి దాడులతో మాకేం సంబంధం లేదు, ఇవి మా దాడులు కావు అని ఐరోపా, నాటో దేశాలు మొట్టమొదటిసారి చెప్పాయి. దాంతో ట్రంప్ కి తల తిరిగిపోయి అసలు మేము నాటో నుంచి బయటకు వెళ్ళిపోతామని చెప్పేసి చెప్పాడు. మరి నిజంగా నాటో దేశాలు దానికి కట్టుబడి ఉన్నాయి ఇప్పటి వరకు. మరి అమెరికా, డొనాల్డ్ ట్రంప్ మేము నాటో నుంచి వెళ్ళిపోతామనే దానికి కట్టుబడి ఉంటాడా? ఇలాంటి అనేకమైనటువంటి ప్రశ్నలు ఉన్నాయి. అందుకని అమెరికాకి ఒక విధమైనటువంటి, నిజానికి ఇరాన్ ఓడిపోవడం కంటే ట్రంప్ ఓడిపోయాడు. ఈ ట్రంప్ ఈ నిర్ణయం వెనకాల మరొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే అమెరికా రాజ్యాంగంలో 25వ సవరణ అనేటువంటిది ఒకటి ఉంది. ఆ 25వ సవరణలో 4 రకాలుగా ప్రత్యామ్నాయ అధ్యక్షులను ఎన్నుకోవడానికి లేదా ఉన్నటువంటి అధ్యక్షులను దించివేయడానికి 4 అంశాలు ఉన్నాయి. అది 4వ అంశం కీలకమైంది. ఏమిటి అంటే మా అధ్యక్షుడికి మతి చెల్లించింది, ఈ మతి చెల్లించినటువంటి పనులతోటి అధ్యక్ష విధులను నిర్వర్తించలేకపోతున్నాడు, లేకపోతే ఇన్కెపాసిటేట్ అంటే అశక్తుడిగా మారిపోయాడు, అనారోగ్యంతో కావచ్చు, మతి చెల్లించ కావచ్చు, ఇంకేటి కారణాలతోటి. అందుకని ఈ అధ్యక్షుడిని మేము మార్చేస్తున్నామని చెప్పేసి చేయడానికి, తీర్మానించడానికి ఆ 25వ అమెండ్మెంట్ అనేటువంటిది అవకాశం ఇస్తుంది. దాన్ని అమలు జరపాలని చెప్పేసి రిపబ్లికన్ పార్టీ వాళ్ళు లేదా ప్రతిపక్షానికి చెందినటువంటి డెమోక్రాట్లు ఒక డిమాండ్ని ముందుకు తీసుకొచ్చారు. ఆ డిమాండ్ ప్రకారం, దాని ప్రకారం కనుక చర్య తీసుకున్నట్లయితే డొనాల్డ్ ట్రంప్ పదవి పోతుంది. అది కూడా ఒక భయం. రెండవది, మన రఫీ గారు రెఫరెండం అన్నారు. రెఫరెండం కాదు, ప్రతి 2 సంవత్సరాలకి అమెరికా రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్ కి ఎన్నికలు జరుగుతాయి. సెనెట్ కి
పార్లమెంట్ కి సగం సగం సీట్లకి ఎన్నికలు జరుగుతాయి. దాన్ని మిడ్ టర్మ్ ఎలక్షన్స్ అంటారు. అందుకని ఆ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఘోరంగా ఓడిపోతుంది అనేటువంటి ఇప్పటి వరకు వచ్చినటువంటిది. అందుకని దానికోసం కూడా అంటే ఇంకా ప్రతిష్ట దిగజారి పతనం అనేటువంటిది ఎన్నికల్లో మరింత పతనం నివారించాలంటే కొంత మేరకైనా చేయాలి. ఆర్థిక పరమైనటువంటి ఒత్తిడులు, నో కింగ్స్ పేరు తోటి జనం లక్షల మంది వీధుల్లోకి రావడం, ఇలాంటి అనేకమైనటువంటి ఫ్యాక్టర్స్ ట్రంప్ మీద పనిచేశాయి. అందుకని ఇది ఖచ్చితంగా డొనాల్డ్ ట్రంప్ కి వ్యక్తిగతమైనటువంటి పరాజయం, అమెరికాకి అవమానం అనేది మాత్రం స్పష్టంగా చెప్పచ్చు. రైట్, ఓకే. శివకుమార్ గారు, ఈ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రకరకాల విశ్లేషణలు, రకరకాల థియరీలు మనకు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే అందులో ఒక్కటి నేను ప్రస్తావిస్తున్నా, ప్రధానంగా ఈ యుద్ధం విషయంలో అసలు ఇరాన్ టార్గెట్ కాదు అమెరికాకు లేదంటే ఇజ్రాయెల్కు, గల్ఫ్ దేశాలే టార్గెట్. గల్ఫ్ దేశాలు అమెరికాను మించి ఎదిగే సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అటు పర్యాటకంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, చాలా బాగా నిలదొక్కుంటున్నాయి. ఇటువంటి సిచ్యువేషన్ లో కొంత వాటిని ఇబ్బంది పెట్టడానికి ఇరాన్ని ఒక పావులా వాడుకుంటున్నాయి అటు ఇజ్రాయెల్ కావచ్చు, అమెరికా కావచ్చు అనేటటువంటి కొన్ని కామెంట్స్ వినిపించాయి. ఒప్పుకుంటారా? ఎంతవరకు వాస్తవం ఉండే అవకాశం ఉందా? మొత్తానికి డొనాల్డ్ ట్రంప్ ఎవరైతే ఉండ్రో ఆయన మొత్తానికి ఈర్ష్యతో కూడిన మనిషి. దాంతో పాటు ఆయన ఒక మూర్ఖుడి నిర్ణయాలు తీసుకుంటాడు. ఈగో బాగా ఉంది. ఆయన వ్యక్తిగతంగా ఏం మాట్లాడుతున్నాడో ఒక రకంగా అది తొందరపాటు నిర్ణయం అనడానికి కూడా లేదు. మూర్ఖత్వంతో తీసుకున్న నిర్ణయము, అహంకారంతో తీసుకున్న నిర్ణయం కాబట్టి ఖచ్చితంగా ఆధిపత్యం నాదే పై చేయి ఉండాలనేది ఆయనలో ఉన్న ఒక స్వభావం లాగా కనబడుతుంది. అండ్ అదే కాకుండా ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మొన్న జరిగిన దీంట్లో ఇద్దరు ఎవరైతే పైలట్లు ఉన్నారో ఒక పైలట్ ను తీయాలనుకున్నప్పుడు 100 మంది సైనికుల్ని అక్కడ పంపించడము ఎంత దారుణం అంటే అసలు అమెరికా చరిత్రలో కూడా ఎప్పుడు కూడా ఇప్పటివరకు జరిగిన టార్గెట్లలో ఎప్పుడు కూడా వాళ్ళు అట్లా చేయలేదండి. ఒక్క పైలట్ ని ఎస్కేప్ చేయడానికి ఆయనని సురక్షితంగా యుఎస్ కి తీసుకుపోవడానికి 100 మందిని పంపించడము, అక్కడ ఆ ఫ్లైట్ అక్కడో ఇసుకల టైర్స్ జామ్ అవ్వడము, మళ్ళీ తర్వాత ఇంకా 2 ఫ్లైట్ ని పంపించి దాంట్లో ఏదైతే హెలికాప్టర్లు పెట్టడము, ఇవన్నీ కూడా ట్రంప్ ఒక దుర్బుద్ధి ఆలోచన వేరుంది అనేది మనం ఒక వీడియో చూస్తే అర్థమైంది. అక్కడ ఒక స్పెషల్ స్టోరీ దాని మీద చూస్తే అక్కడ ఏదైతే ఇరాన్ లో ఉన్న యురేనియం ని అవసరమైతే అక్కడ నుంచి తీసుకెళ్లాలనే ఒక ఆలోచన దుర్బుద్ధితోనే అక్కడ టార్గెట్ చేసింది అనేది కూడా అక్కడ విశ్లేషకులు చెప్పడం జరిగింది. కానీ పరిస్థితులన్నీ తారుమారయ్యేసరికి ఇమీడియట్ గా మొత్తానికి ఆ ఫ్లైట్లు అక్కడే వదిలేయాల్సి వచ్చింది. తర్వాత మొత్తానికి ఆ హెలికాప్టర్లలో తీసుకుపోవడము, మొత్తానికి ఏదైతే 2 ఏదైతే అక్కడ ఇసుకల టైర్లతో చిక్కుపోయిన ఫ్లైట్లను కూడా అక్కడ వదిలేసి మళ్ళీ వాళ్ళు పోతూ ఒకవేళ ఈ ఫ్లైట్లు ఇక్కడే ఉంటే వాళ్ళకి ఇంకా మా సమాచారం ఎక్కువ దొరుకుతుందని అవిటిని కూడా బ్లాస్ట్ చేసుకోవడం అంటే ఈరోజు ఇంతకంటే మూర్ఖత్వం అటు డొనాల్డ్ ట్రంప్ చేసే విధానాలు కానీ మనకి ఎక్కడ కూడా కనబడలేదు. ఒకటేమంటే ఆధిపత్యం కావాలనే ఆలోచనతోనే ఆయన చేస్తున్నారనేది మనం స్పష్టంగా చెప్పవచ్చు. మోర్ ఎవర్ గల్ఫ్ కంట్రీస్ కానీ లేకపోతే అబుదాబి కానీ అవన్నీ కూడా మీరు అన్నట్టు ఎదుగుతున్నాయి. అంటే అక్కడ టూరిజం ఆస్పెక్ట్ లా ప్రజలు పోవడానికి కానీ లేకపోతే ఇతర దేశాలు కూడా పోవడానికి ఒక ఇది చూపిస్తున్నారు. కానీ ఇక్కడ ట్రంప్ వచ్చిన తర్వాత అన్ని ఆంక్షలు పెట్టి ఇటు మనం భారతీయులు పోవాలన్నా ఇంకొకరు పోవాలన్నా ఎన్నో ఆంక్షలు పెట్టిండు. ఇదే నరేంద్ర మోదీ మనకు ఎన్నో సార్లు చెప్పిండు, ట్రంప్ నా మిత్రుడు, మనం ఏమని చెప్పి ఆయన ఎప్పుడైతే ట్రంప్ నా మిత్రుడు అని చెప్తున్నప్పుడు భారతీయులకు లేకపోతే మన భారతదేశం నుంచి పోయే ఎడ్యుకేషన్ గురించి పోయే వాళ్ళు కానీ లేకపోతే పిల్లలు అక్కడ ఉన్నారని తల్లిదండ్రులు పోయేవారు కానీ అన్ని ఆంక్షలే పెట్టడం జరిగింది. దాంట్లో ఒక్కటి కూడా ఈరోజు నరేంద్ర మోదీ ఎదిరించి మాకు ఇట్లా కాదు అనే రకంగా మాట్లాడింది ఎక్కడ కూడా లేదు. ఇటువంటి చాలా జరుగుతున్నాయి మన దగ్గర. మరి దేశం కోసం ధర్మం కోసం అని అనుకుంటున్న పార్టీ ఈరోజు 12 సంవత్సరాల నుంచి భారతదేశానికి కానీ లేకపోతే భారతీయ ప్రజలు ఎవరైతే యువకులు అక్కడ చదువుకోవడానికి పోతుండ్రో వాళ్ళ గురించి స్పెషల్ గా ఏం చేసిండ్రో అర్థం కాని పరిస్థితులు ఉంది. ఒక్కసారి నరేంద్ర మోదీ గారు కానీ లేకపోతే వాళ్ళ ప్రభుత్వం లేదు కాదు అనుకుంటే ఇటు అమిత్ షా గాని వాళ్ళిద్దరు కన్సందర్లో భారతదేశాన్ని ఎక్కడ తీసుకుపోతున్నారు అనేది మనం ఒకసారి ఆలోచించాలి. ఎట్టి పరిస్థితుల నోరు విప్పకపోతే లేకపోతే ఇంకోటి ఏంటంటే గతంలో కూడా మనం
ఆపరేషన్ సింధూర్ లో కూడా చూడండి, ప్రజలంతా కానీ ఇట్లా విశ్లేషకులు, మనం కోటేశ్వరరావు గారు అసలు విశ్లేషకులు డైరెక్ట్ నరేంద్ర మోదీ గారిని, అమిత్ షాని పాయింట్అవుట్ చేస్తేనే వాళ్ళు అప్పుడు మళ్ళీ తర్వాత 15 రోజులకు 40 రోజులకు మాట్లాడడం జరుగుతుంది. కానీ ఇదే మాట జరిగినప్పుడు ఆ సందర్భం జరుగుతున్నప్పుడు ఎందుకు మాట్లాడతలేరు భారత ప్రధాని అనేది ఒక్కసారి మనం ఆలోచించాలి. రైట్ ఓకే. రఫీ గారు ఈ యుద్ధానికి కారణం తొలుత ఇజ్రాయెల్. ఇందాక మనకి ఆల్రెడీ శివకుమార్ గారు కూడా ఈ అంశాన్ని ప్రస్తావించినటువంటి పరిస్థితి. ఇజ్రాయెల్ వెనకుండి తనకున్నటువంటి ప్రాబల్యంతో అమెరికాను కూడా ఈ యుద్ధంలోకి లాగిందనేటువంటి కామెంట్స్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు అమెరికా అయితే వెనక్కి తగినటువంటి పరిస్థితి, కానీ ఇజ్రాయెల్ మాత్రం ఇంకా రగిలిపోతుంది. ఇజ్రాయెల్ ఎక్కడ కూడా తగ్గట్లేదు. ఇజ్రాయెల్ లెబనాన్ మీద కూడా ఇప్పటికీ ఈ పీస్ డీల్ గురించి, పీస్ అగ్రిమెంట్ గురించి మాట్లాడినప్పటికీ కూడా అటాక్ చేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. ఏంటి ఇజ్రాయెల్ వైఖరి గురించి ఏమంటారు? ఇజ్రాయెల్ వైఖరి చాలా స్పష్టంగా ఉందండి. వాళ్ళు ఏమీ ఇంతవరకు ఫైర్ సీజ్ గురించి కానీ, చర్చల గురించి కానీ, వాళ్ళు ఏమైనా డిమాండ్స్ పెట్టడం కానీ, లేకపోతే ఇజ్రాయెల్కి డిమాండ్స్ పెట్టడం కానీ అలాంటిది ఏమి లేదు. అమెరికా ఇరాన్ మధ్య జరుగుతుంది తప్పితే ఇరాన్ మధ్య ఎటువంటి ప్రాసెస్ లేదు. ఇజ్రాయెల్ దేశాన్ని సృష్టించిందే అప్పుడు ఉండేటువంటి బ్రిటన్ సామ్రాజ్యం, తర్వాత అమెరికా. ఈ రెండు ఆయిల్ ఉన్నటువంటి ఈ గల్ఫ్ దేశాల మధ్య మనకు ఒక పెద్ద స్థావరం కావాలి, మనకు దేశం కావాలనేటువంటి ఉద్దేశంతో ఎక్కడెక్కడో ఉన్నటువంటి యూదులందరినీ తీసుకొచ్చి అప్పుడు ఉండేటువంటి బ్రిటిష్ పరిపాలనలో ఉన్నటువంటి పాలస్తీనాలో కొంత భూభాగం వాళ్ళకి ఇచ్చి వాళ్ళు అక్కడ స్థావరం ఏర్పాటు చేశారు. వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా, శాస్త్ర సాంకేతిక, విద్యాపరంగా అన్ని రకాలుగా వాళ్ళకి అవసరాలు సమకూర్చి సహాయం చేసి ఇజ్రాయెల్ని ఒక శక్తివంత దేశం కింద ముందు బ్రిటను, ఆ తర్వాత అమెరికా తోడ్పాటు చేశాయి. ఇవాళ ఇజ్రాయెల్ అమెరికాను కూడా లెక్క చేయకుండా మాట్లాడే స్థితికి ఆ దేశం వెళ్ళిపోయింది. ఎందుకంటే చుట్టూ ఉండేటువంటి గల్ఫ్ దేశాలు ఇజ్రాయెల్ని ఏం చేయలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే నేరుగా వాళ్ళకి అమెరికాతో సహాయం ఉంది. వాళ్ళు అంత ఆయుధ సంపత్తిని వాళ్ళు కలిగి ఉన్నారు. వాళ్ళు కూడా స్వయంగా టెక్నాలజీలో బాగా ముందుకు వచ్చారు. కాబట్టి ఈ గల్ఫ్ దేశాల మధ్య చీలికలు ఉన్నాయి. ఇరాన్ ఒకవైపు ఉండింది, ఇరాక్ ఒకవైపు ఉండింది. ఇరాకే దాదాపు 11 సంవత్సరాల పాటు ఈ రెండు దేశాలు యుద్ధాలు చేసుకున్నాయి. తర్వాత ఇరాక్ పతనం అయిపోయింది సద్దాం హుసేన్ని చంపేయటంతో. ఇవాళ గల్ఫ్ దేశాలు ఏవి కూడా స్వతంత్రంగా నిలబడేటువంటి పరిస్థితి లేదు. ఒక ఇరాన్ మాత్రమే ఉండింది. ఆ ఇరాన్ని కనుక మనం తుడిచేస్తే మనకు ఎదురు ఉండదనేటువంటి అభిప్రాయంతో అమెరికా, ఇజ్రాయెల్ ఏకాభిప్రాయంతో ఉన్నాయి. అమెరికా కావాల్సింది మొత్తం ఆ గల్ఫ్ ప్రాంతాల్లో ఉండేటువంటి ఆయిల్ కావాలి, చమురు కావాలి. ఇజ్రాయెల్కి ఆధిపత్యం కావాలి. నేనేం చెప్తే ఈ గల్ఫ్ ప్రాంతం మొత్తం కూడా నా మాట వినాలనేటువంటి ఒక ఆధిపత్యం కావాలి. ఆ రెండు కారణాలతో వాళ్ళు ఈ గల్ఫ్ ప్రాంతం మీద పట్టు కోసం వాళ్ళు ప్రయత్నం చేసి దాడులు చేశారు. ఇదే సందర్భంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ 100 సార్లు అమెరికాను హెచ్చరించారు. ఎన్నో రకాలుగా తోలనాడి కూడా మాట్లాడాడు. కానీ అమెరికా ఉత్తర కొరియా మీద ఎటువంటి దాడి చేయటం కానీ, ఎటువంటి ఇబ్బంది చేయటం కానీ చేయలేదు. ఎందుకంటే ఉత్తర కొరియాలో ఏం లేదు. అక్కడే కనుక ఆయిల్ ఉండి ఆ కిమ్ కనుక అలాగే మాట్లాడితే అతని మీద కూడా దాడి చేసేవాడు. ఇక్కడ స్పష్టమైనటువంటి విషయం ఏంటంటే అమెరికా ఏ దేశం మీదైనా సరే దాడి చేసిందంటే అక్కడ ఉండేటువంటి చమురు నిక్షేపాల మీద ఆధిపత్యం కోసమే అనేది చాలా స్పష్టంగా బయట పెట్టింది, అర్థమైంది. కాబట్టి నేను ఇందాక చెప్పినట్టు ఈ గల్ఫ్ ప్రాంతాల్లో ఉండేటువంటి దేశాలన్నీ కూడా ఒక ఐక్యత ప్రదర్శించకపోతే ఇలాగే ఒక్కొక్కళ్ళు అంతమైపోతారు. ఇవాళ ఏదో తాత్కాలికంగా ఇరాన్ మీద 15 రోజులు సంధి వచ్చింది అంటే అది మనం వెంటనే సంబరపడవలసినటువంటి అవసరం లేదు. నవంబర్లో జరిగేటువంటి మధ్యంతర ఎన్నికలే అనుకుందాం. అప్పుడు దాకా అది 6-7 నెలలు పరిస్థితి ఉంది. ఈ 6-7 నెలల్లో అతను ఏం చేస్తాడో తెలియనటువంటి పరిస్థితి. అంత గతంలో మనం చూస్తే వాటర్ గేట్ కుంభకోణంలో నిక్సన్ మధ్యంతర ఎన్నికల్లోనే అతను ఓడిపోవటం, రాజీనామా చేయటం అన్ని కూడా జరిగినాయి. అమెరికాలో కూడా ప్రజల్లో ఆ రకమైన చైతన్యం ఉంది.
అయినప్పటికీ ఎప్పుడైతే సోవియట్ యూనియన్ పతనం అయిందో అమెరికాని బ్యాలెన్స్ చేసేటువంటి దేశం ఇంతవరకు రాలేదు. అప్పుడు అమెరికా కొంచెం కంట్రోల్ ఉండింది ఆ సోవియట్ యూనియన్ బలంగా ఉన్నప్పుడు. అది విచ్ఛిన్నమైన తర్వాత రష్యా ఒకటే అమెరికాని నిలువరించేటువంటి పరిస్థితి లేదు. చైనా గతంలో అప్పుడు సోవియట్ యూనియన్ ఉన్నప్పుడు చాలా తక్కువ బలంగా ఉండేది. ఇవాళ పెద్ద దేశంగా ఉన్నప్పటికీ కూడా అమెరికాని ఢీకొనే దేశంగా ఇంకా ముందుకు రాలా. ఆ రకమైనటువంటి ప్రయత్నాలు కూడా చైనా చేయట్లా. చైనా ఎంతసేపు తన చుట్టూ ఉండేటువంటి చిన్న చిన్న దేశాలను ఎలా ఆక్యుపై చేసుకోవాలా, వాటి మీద ఎలా నియంత్రణ చేయాలనేటువంటి దానికి పరిమితమైంది. చెబితే ప్రపంచ రాజకీయాల్లో మనం ఆధిపత్యం ప్రదర్శిస్తాం, అమెరికాని ఎదిరించి నిలబడి మన వైపు ప్రపంచాన్ని తిప్పుకుందాం అనేటువంటి స్టెప్ కి ఇంకా చైనా రాకపోవటం ఒక రకంగా దురదృష్టం. అలా గనక ఇంకో పవర్ సెంటర్ ప్రపంచంలో గనక వస్తే అప్పుడు అమెరికా కొంచెం కంట్రోల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ అమెరికాని కంట్రోల్ చేయకపోతే ఎప్పటికైనా సరే ఏ దేశానికైనా సరే ప్రమాదం అనేది మనకి చాలా స్పష్టంగా అటు వెనిజులా మీద దాడి కానీ, ఇప్పుడు ఇరాన్ మీద దాడి కానీ, ఇప్పుడు రేపు క్యూబా మీద చేస్తానంటున్నటువంటి దాడి కానీ, ఇవన్నీ కూడా మనకి హెచ్చరికలుగా ప్రపంచ దేశాలకి ఒక హెచ్చరికలుగా. అవసరమైతే నాటో దేశాల మీద కూడా అతను విరుచుకుపడినటువంటి పరిస్థితి. ఈ నాటో దేశాలు కూడా ఈ పశ్చిమాసియాలో ఉన్నటువంటి దేశాలన్నింటినీ కలుపుకొని ప్రపంచ దేశాలన్నీ కూడా ఏకమై అమెరికాని నిలవరించకపోతే వాటి మనుగడకే కష్టం అనేది ఈ ఇరాన్ మీద దాడితో మనకి. కోటేశ్వరరావు గారు, రైట్. కోటేశ్వరరావు గారు, ఈ యుద్ధాల పరంపర గతం నుంచి కూడా అమెరికా చేసినటువంటి యుద్ధాలు మనం వియత్నాంలో చూసాం ఏ రకమైనటువంటి పరాభవం ఎదురైందో. కొన్నేళ్ల పాటు యుద్ధం సాగించినటువంటి ఆఫ్ఘనిస్తాన్ చివరికి అదే తాలిబాన్లకు ఎవరి మీద అయితే పోరాడారో వాళ్ళకే వదిలేసి వెళ్ళిపోవాల్సినటువంటి సిచ్యువేషన్ చూసాం. ఇరాక్ యుద్ధం చూసాం, ఇప్పుడు ఇరాన్లో పరిస్థితి చూస్తున్నటువంటి పరిస్థితి. ఒక్క కొద్దో గొప్ప వాళ్ళకి ఏదైనా మేలు జరిగిందంటే వెనిజులా విషయంలో మాత్రం, ఎందుకంటే అధ్యక్షుని ఏకంగా నేరుగా కిడ్నాప్ చేసినటువంటి సిచ్యువేషన్ చూసాం కాబట్టి అక్కడ మాత్రం కొంత బెనిఫిట్ అయినటువంటి పరిస్థితి. ఏంటి అమెరికా యొక్క ఈ యుద్ధ తంత్రాన్ని, లేదంటే ఈ ఓటమల్ని, ఎదురు దెబ్బల్ని ఇంకా గుణపాఠం నేర్చుకోకుండా ఇతర దేశాల మీద పడుతూ ఉండడాన్ని ఎలా చూస్తారు? అమెరికా సామ్రాజ్యవాదం అనేటువంటిది ప్రపంచ సంపదల్ని స్వాధీనం చేసుకోవడం అనేటువంటిది దాని లక్ష్యం. అందుకని రాజకీయంగా ఆధిపత్యం సాగించడానికి ప్రభుత్వాలను అడ్డుపెట్టుకుని చేస్తూ ఉంటాయి. అందుకని ఇప్పుడు తగిలినటువంటి ఎదురుదెబ్బలు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికాకి అనేక ఎదురుదెబ్బలు తగిలాయి. అయినా కానీ వాటి దుష్ట ఆలోచనలో ఎలాంటి మార్పు లేదు. అందువల్ల ఇప్పుడు ఇరాన్ తో తగిలినటువంటి ఎదురుదెబ్బల నుంచి భవిష్యత్తులో మళ్ళా కొత్త ఆలోచనలు లేదా కొత్త దుర్మార్గాలకి అమెరికాలో డెఫినెట్ గా అక్కడ ఉన్నటువంటి పాలకవర్గం ఎత్తుగడలు వేస్తుంది. ఆ ఎత్తుగడలు వేసేదానికి అమెరికాకి లొంగిపోతున్నటువంటి దేశాలు, వాటి నాయకత్వాలు ఇప్పటికైనా మన రఫీ గారు చెప్పినట్టు కళ్ళు తెరవకపోతే మన మీద కూడా అటువంటి దాడి జరిగేటువంటి అవకాశం ఉంది. ఇందాక ప్రస్తావనకు వచ్చింది ఇందిరాగాంధీ విదేశీ హస్తం అని. ఇందిరాగాంధీ చెప్పినటువంటి విదేశీ హస్తం పేరు చెప్పలేదు తప్ప అమెరికానే విదేశీ హస్తం. ఆ తర్వాత అమెరికా కుట్రకే ఆమె బలైపోయింది, అందరికీ తెలుసు. ఖలిస్తాన్ పేరుతో సాగించినటువంటిది. ఆ తర్వాత మధు కిషోర్ పూర్ణిమ అనేటువంటి ఒక అకాడమిషియన్ నరేంద్ర మోడీ గారి జీవిత చరిత్రను రాసిన బీజేపీ నాయకురాలు. ఆమె చెప్పింది ఏంటంటే తాజాగా నరేంద్ర మోడీ అనేటువంటి వ్యక్తిని సిఐఏ పెంచి పోషించి అధికారానికి వచ్చేట్టు చేసింది అనేటువంటి అంశాన్ని కూడా ఆమె చెప్పారు. ఇదంతా బహిరంగ రహస్యం, సోషల్ మీడియాలో లేదా ఫేస్బుక్ లో ఇవన్నీ చూస్తే ఉన్నాయి. అందుకని ఒకవేళ అమెరికా ప్రయోజనాలకి ఇందిరాగాంధీ లొంగలేదు కనుక ఆమెను హత్య చేయించారు. ఆ తర్వాత రాజీవ్ గాంధీ కూడా ఒక విధంగా చెప్పాలంటే అమెరికా ప్రయోజనాలకి పూర్తిగా తలొగ్గలేదు. సరే, ఆయన చనిపోయినటువంటిది అదొక మరొకటి. దాని వెనకాల కూడా అమెరికా హస్తం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఎల్టీటీని పెంచి పోషించింది అమెరికానే. ఇప్పుడు ఈ యుద్ధం అయిపోయిన తర్వాత నరేంద్ర మోడీ గారికి అసలైనటువంటి పరీక్ష ఉంటుంది. ఏమిటి అసలైన పరీక్ష అంటే, వాణిజ్య ఒప్పందంలో అమెరికా షరతులను గనక అంగీకరించకపోయేట్లయితే
అవసరమైతే నరేంద్ర మోడీ గారిని కూడా తప్పించి తన యొక్క ఒత్తిడికి లొంగి పనిచేసేటువంటి నూతన నాయకత్వాన్ని రంగంలోకి తెచ్చినా గానీ ఆశ్చర్యం లేదు అనేటువంటిది మనం స్పష్టంగా చెప్పుకోవాల్సి వస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే మన్మోహన్ సింగ్ భయపడ్డాడు ఒక విధంగా, జనానికి సంస్కరణగా అమలు జరుపుతాయి మరింతగా బయట అది జనం నుంచి దూరం అవుతా ఉంది, జరిగింది అదే. కానీ మన్మోహన్ సింగ్ అంటే నేను ఆ సంస్కరణ దూకుడుగా అమలు జరుపుతానని చెప్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి కూడా మొత్తం ఇప్పుడు తెలిసొస్తా ఉంది, సెగ తగులుతా ఉంది. ఈ సెగ తగిలేటువంటి సమయంలో అమెరికా ఒత్తిడి రేపు డెఫినెట్ గా పెంచబోతా ఉంది. దానికి కనుక లొంగేట్లయితే మళ్ళా కొత్త పరిణామాలు భారతదేశంలో కొత్త రాజకీయ పరిణామాలకి నాంది పలుకుతుంది అనేది నేను చివరిగా చెప్పవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ కోటేశ్వర గారు, థ్యాంక్ యూ సో మచ్ రఫీ గారు, థ్యాంక్ యూ సో మచ్ శివకుమార్ గారు. అందరికీ ధన్యవాదాలు డిబేట్ లో పాల్పంచుకున్నందుకు. ఓవరాల్ గా చూసుకుంటే ఒక కీలక ప్రకటన అనేది ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించినటువంటి అంశంలో వచ్చిందని చెప్పుకోవచ్చు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చినట్టయితే ఆయన చెప్పినటువంటి పరిస్థితి. మొత్తం 14 రోజుల పాటు ఈ కాల్పుల విరమణకు అటు ఇరాన్ కూడా అంగీకరించినట్టయితే తెలిపారు. అటు ఇరాన్ లో వీధుల్లో మాత్రం ప్రజలంతా కూడా వచ్చి సంబరాలు చేసుకుంటున్నారు. అమెరికాను తాము ఓడించామంటూ కూడా ప్రజలు సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇరాన్ అలాగే అమెరికా మధ్య పాకిస్తాన్ వేదికగా, ఇస్లామాబాద్ వేదికగా త్వరలోనే చర్చలు కూడా ప్రారంభం కాబోతున్నట్టు తెలుస్తుంది. ఇది వాటి డిబేట్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. నమస్తే.